హాయ్ అండి, ఉషా మిషన్ డెమో పార్ట్ 7 అండి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఇక్కడున్న ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాము. ఇప్పుడు ఇక్కడ హార్ట్ షేప్లో మిడిల్లో ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే మన బుట్టి అనేది ఎక్కడన్నా ఉన్ననివ్వండి, అది క్లిక్ చేసిన వెంటనే మిడిల్లోకి అనేది వెళ్తుందండి. ఇక్కడ 4 యాడ్ సింబల్స్ అనేటివి ఉన్నాయి కదండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే డిజైన్ అనేది ఒకేసారి 4 లాగా డివైడ్ అవుతుంది. ఇది చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడున్న ఆప్షన్ అయితే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఆప్షనేనండి. మనము డిజైన్ చేసుకున్నప్పుడు డిజైన్ మొత్తం సింగిల్ కలర్లోనే వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే షేవ్ ఆల్ లేయర్స్ వితౌట్ స్టాపింగ్ టు చేంజ్ కలర్స్, మనం ఏ కలర్స్ చేంజ్ చేయకుండా అన్ని లేయర్స్ కూడా ఒకే కలర్తో స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుందని వస్తుందండి. దాన్ని ఓకే చేసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ 4 బుటీస్ 4 3 12 కలర్స్ అనేటివి వస్తాయి. కానీ మనం ఆ ఫ్లవర్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాం కాబట్టి వీటికి కలర్ అనేది ఏది చూపించదు. అన్ని బుటీస్ కూడా మనం ఒకే థ్రెడ్ పెట్టి మిషన్ని ఓకే చేసినట్లయితే 6 మినిట్స్ పడుతుంది ఆ బుటీస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవడానికి. మనం ఎక్కడా స్టాప్ చేయకుండా మిషన్ ఎక్కడా స్టాప్ అవ్వకుండా వర్క్ అనేది చేసుకుంటూ పోతుందండి. ఇదైతే ఈ ఆప్షన్స్ ఏం పెద్దగా యూస్ అవ్వండి. ఇక్కడ కింద యారోస్ ఉన్నాయి కదా, ఇవి మనం డిజైన్ని ఇలా ఫ్రేమ్లో పైకి కిందికి మార్చుకోవడానికి యూస్ అవుతాయి. మనం డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఓకే నొక్కాలి, వద్దంటే ఇంటూ నొక్కాలండి. ఇక్కడ సెర్చ్ లాగా ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది జూమ్ అయి కనిపిస్తుందండి. దాన్ని జూమ్ ఆప్షన్ అంటాము. ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ పైన ఉన్న ఆప్షన్స్ అయితే తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.